స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో నలుగురు ప్రైవేట్ వ్యక్తులు సొంత ఖర్చుతో అంతరిక్షానికి వెళ్లారు. వారు అంతరిక్షం నుంచి ధృవాలను పరిశోధించడానికి వెళ్లారు. మస్క్ నుంచి కొన్న బిట్ కాయిన్ పెట్టుబడిదారు వాంగ్ సహా మరో ముగ్గురుతో కలిసి నింగిలోకి దూసుకుపోయారు. ఉత్తర దక్షిణ ధృవాలను నింగి నుంచి సందర్శించేందుకు ఏకంగా స్పేస్ ఎక్స్ రాకెట్ ని కొనుగోలు చేశారు. మరో ముగ్గురుతో కలిసి ఆయన 3.5 రోజుల అంతరిక్ష యాత్ర జరిపారు. నింగిలోకి దూసుకు వెళ్లారు. చైనాలో జన్మించిన చున్ వాంగ్ పారిశ్రామికవేత్త, బిట్ కాయిన్ రంగంలో పెట్టుబడిదారు. అయితే చైనాను వీడి ప్రస్తుతం మాల్టా పౌరసత్వం తీసుకున్నారు. 3.5 రోజుల ద్విధ్రువ సాహసయాత్ర కోసం ఆయన ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ నుంచి ఫాల్కన్ రాకెట్ ను కొనుగోలు చేశారు. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఆయన మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలోకి వెళ్లగా అక్కడ పలు షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ప్రపంచాన్ని భయపెట్టేలా ఉన్నాయి. వారిలో నార్వేకు చెందిన ఫిల్మ్ మేకర్ జానిక్ మికెల్సన్, జర్మనీ రోబోటిక్ పరిశోధకులు రుబియా రోగే, ఆస్ట్రేలియా పోలార్ గైడ్ ఎరిక్ ఫిలిప్స్ ఉన్నారు. 430 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన వారు మొదట భూమి దక్షిణ ధృవానికి చేరుకున్నారు. ఇందుకోసం వారికి కేవలం ఓ అరగంట టైం పట్టింది. పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేసే ఈ క్యాప్స్యూల్ గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక ధృవం నుంచి మరో ధృవానికి ప్రయాణించడానికి కేవలం 46 నిమిషాలు పడుతుంది. నిజానికి ఈ ప్రయోగం చాలా అపూర్వమైందనే చెప్పాలి. ఎందుకంటే గత 64 ఏళ్లలో ఎవ్వరూ ద్విధ్రువ ప్రయాణం చేయలేదు. 2 ధృవాల మీదుగా ప్రయాణించిన రాకెట్ కూడా ఇదే కావడం విశేషం. గతంలోనే చున్ వాంగ్ ఉత్తర దక్షిణ ధృవాలను సందర్శించారు. కానీ అంతరిక్షం నుంచి వాటిని చూడాలనేది ఆయన కోరిక. అందుకు అనుగుణంగానే ఈ యాత్ర చేపట్టారు. వాంగ్ బృందం తమ ప్రయాణంలో భాగంగా 2 డజన్ల ప్రయోగాలను చేశారు. అంతరిక్షంలో హ్యూమన్ ఎక్స్రే తీసుకోవటం కూడా ఆ ప్రయోగాలలో ఒకటిగా ఉంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ తో మొత్తం ప్రపంచాన్ని ఒక్క రోజులోనే పరిశీలించడానికి వీలవుతుంది. 2002 నుంచి గగనయానం మొదలుపెట్టిన వాంగ్ విమానాలు, హెలికాప్టర్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికీ సగం కంటే ఎక్కువ యాత్రలు పూర్తి చేశారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ రాకెట్ తో తన 1000వ వైమానిక ప్రయాణం పూర్తి చేశారు. ఈ యాత్రకు ఫ్రామ్ టు మిషన్ అని పేరు పెట్టారు. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫ్రామ్ టు మిషన్ చారిత్రక మైలురాయిని దాటింది. గగనతలం నుంచి భూమి యొక్క ధృవ ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా వీడియోలో చిత్రీకరించింది. ఫ్రామ్ టు ప్రైవేట్ వ్యోమగామి మిషన్ ను 2025 మార్చి 31న నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రారంభించారు. ఇది భూమి ధృవాల మీదుగా భూమి చుట్టూ తిరిగే మొట్టమొదటి వ్యోమ నౌక అని చెప్తున్నారు. డ్రాగన్ రెసిలియన్స్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి తీసిన ఈ వీడియో ధృవాల్లోని మంచు పర్వతాల అద్భుతమైన దృశ్యాలను బంధించింది. మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ద్వారా మునుపెన్నడూ చూడని కోణంలో ధృవాల దృశ్యాన్ని ఆవిష్కరించింది. 90 డిగ్రీల కోణంలో కనిపిస్తున్న దృశ్యాలు అత్యద్భుతంగా చిత్రీకరించారు జానిక్ మికెల్సన్. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఉత్తర దక్షిణ ధృవాలను దాటుకుంటూ పరిభ్రమించటం ఇదే ఫస్ట్ టైం. దీనికి వీరు ఫ్రామ్ టు అన్న పేరు ఎందుకు పెట్టారంటే 19వ శతాబ్దంలో ధృవాల అన్వేషణకు బయలుదేరిన నార్వే షిప్ ఫ్రామ్ పేరిట ఈ మిషన్ ను చేపట్టారు. ఈ మిషన్ లో మాల్టీస్ పారిశ్రామికవేత్త చున్ వాంగ్ తో పాటు నార్వేజియన్ వెహికల్ కమాండర్ జెనికే మికెల్సన్, జర్మన్ పైలట్ రాబియా రోజీ, ఆస్ట్రేలియన్ మెడికల్ ఆఫీసర్ ఎరిక్ ఫిలిప్స్ ఉన్నారు. గతంలో కొన్ని మిషన్లు భూమధ్య రేఖ చుట్టూనే తిరిగేవి. కానీ ఫ్రామ్ టు పోలార్ ట్రాజెక్టరీకి మాత్రం ఫ్లోరిడా, క్యూబా మీదుగా స్పెషలైజ్డ్ సదరన్ లాంచ్ రూట్ అవసరమైంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి 425 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించింది. ఇందువల్లనే ధృవాలు, వాటిలో ఐస్ షీట్స్, అద్భుతమైన దృశ్యాల వీక్షణ సాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరి ప్రయోగ లక్ష్యాలలో మైక్రోగ్రావిటీలో మానవుల ఆరోగ్యాన్ని అధ్యయనం చేయడం వంటివి కూడా ఉన్నాయి. దీర్ఘకాలం అంతరిక్షంలో ప్రయాణించేందుకు సుస్థిరమైన పరిష్కారాలను కూడా ఈ మిషన్ అన్వేషించనుంది. అయితే ఈ సందర్భంగా వారు చిత్రీకరించిన వీడియోస్లో ధృవ ప్రాంతాలలో గడ్డ కట్టుకుపోయిన కోట్లాది సంవత్సరాల మంచు కరిగిపోవటం గుర్తించారు. పైగా అద్దం పగిలినట్టు మంచు కొండల చీలికలు పీలికలుగా పగిలిపోవడం గుర్తించారు. దీంతో వీరు అనుకోకుండా ప్రపంచం త్వరలో ఎదుర్కోబోతున్న ప్రమాదాన్ని కనిపెట్టారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పటికే గ్రీన్లాండ్ ప్రాంతంలో ఓ అంచనా మేరకు 5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయింది.
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ పెట్టింది పేరు. అసలు ప్రపంచంలోని మొత్తం మంచునీటిలో 8% అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో ఇప్పుడు మంచు వేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు కరిగిపోయి సముద్రంలో కలుస్తోంది. 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకు పెరుగుతూనే వస్తోంది. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందని లెక్కలు కట్టారు శాస్త్రవేత్తలు. గ్రీన్లాండ్ పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్లాండ్కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ధృవాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో పెరిగిందని ఫ్రామ్ టు మిషన్ ద్వారా వాంగ్ టీమ్ చిత్రీకరించిన వీడియోస్ ద్వారా తెలిసింది. ఇది చాలా ఆందోళనకర పరిణామమని స్పేస్ ఎక్స్ అధినేత వారు చిత్రీకరించిన వీడియోని ఎక్స్లో పోస్ట్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాంగ్ టీమ్ అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడి నుండి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తుందో తెలియడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ జీరో వద్ద ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సహాయంతో సేకరించి చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ఆవిరయ్యే నీటిలో ఎంతో కొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలా వరకు మాత్రం గ్రీన్లాండ్ జల వ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే మనం నివసించే భూగోళం అపారంగా వేడెక్కుతోంది. పర్యావరణ కాలుష్యం వల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూతాపం పెరిగితే జీవి మనుగడకు ప్రమాదమని పర్యావరణవేత్తలు ఎంత చెబుతున్నా ఇన్నాళ్లు చెవికెక్కించుకోలేదు. ఇప్పటికే ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ధృవాల వద్ద మంచు కరగడం వేగవంతమైంది. ఈ టైంలో ఇరాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సూచికపై రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిపించాయి. మధ్యాహ్నం 12:30 టైంలో టెంపరేచర్ 66.7 డిగ్రీల సెల్సియస్ చూపించింది. ఈ వేడిని మనుషులు, జంతుజాలం భరించలేవు. అయితే పర్షియన్ గల్ఫ్లోని వెచ్చని నీటిపై ప్రవహించే తేమతో కూడిన గాలి లోతట్టు ప్రాంతాల్లోని వేడిని తాకటంతో ఇరాన్లో భయంకర ఉష్ణోగ్రత వెలుగు చూసిందని సమాచారం. ఇలాంటి వేడి మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ వాతావరణ వైపరీత్యాల వల్లనే ధృవాల్లో మంచు కరిగిపోతోంది. ఈ కరుగుదల సముద్ర మట్టాల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సముద్ర తీరాల వెంట నెలకొన్న దేశాలన్నీ ప్రమాదంలో పడనున్నాయి. సముద్ర మట్టం పెరిగితే వచ్చే ఉపద్రవాలు మామూలుగా ఉండవని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా వాన్ సహా ఆయన టీం అంతరిక్షానికి వెళ్లి చాలా ముఖ్యమైన విషయాన్ని కనుగొనడం సంచలనం సృష్టించింది.